ఎటువంటి టెక్నాలజీ లేని ఆ రోజుల్లో ఇంత పాలిష్గా ఇంత షైనింగ్గా ఎలా చెక్కారో ఊహ కూడా అర్థం కాదు. అప్పట్లో ఇప్పటికంటే ఏదో ఒక గొప్ప టెక్నాలజీ ఉండుంటుంది, అది వారితో అంతరించి ఉండొచ్చు. ఈ ఆలయం శిల్పశాస్త్రంలోనే ఒక మిరాకుల్ అని చెప్పొచ్చు. భారత ఆర్కియాలజికల్ సర్వే ప్రకారం ఈ దేవాలయంలో దాదాపు 10,000 వరకు శిల్పాలు ఉన్నాయని వెల్లడించారు. చోళ సామ్రాజ్యానికి హొయసలులకు మధ్య జరిగినటువంటి ఘోర యుద్ధంలో హొయసలులు ఘన విజయం సాధించారు. అయితే ఆ విజయానికి గుర్తుగా చరిత్రలో నిలిచిపోయేలా ఉండాలని చెప్పేసి ఒక అద్భుతమైన దేవాలయాన్ని అయితే నిర్మించాలనుకున్నారు. అదే ఈ బేలూరు చెన్నకేశ్వర దేవాలయం. ఈ దేవాలయం నిర్మించినప్పటి నుండి అంటే దాదాపు 1000 సంవత్సరాల నుండి ఈ దేవాలయంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువుకు ప్రతిరోజు నిరంతరాయంగా ఈ శ్రీ మహావిష్ణువుకి పూజలు అందిస్తున్నారు. ఇక ఈ దేవాలయం బయటి గోడల నుంచి మనం ముందు చేసిన వీడియోలో చూడొచ్చు. అలాగే ఇప్పుడు వచ్చేసి నేను ఈ దేవాలయం లోపల ఉన్నటువంటి విశేషాల గురించి నేను మీకు తెలియజేస్తాను. ఈ ఆలయం లోపల భాగంలో చూస్తే కనుక మొత్తం 48 పిల్లర్లు ఉన్నాయి. ఒక్కో పిల్లర్ కూడా ఒక్కో ప్రత్యేకంగా చెక్కారు. ఇకపోతే ఈ రాయి గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఈ రాయిని సోప్ స్టోన్ అని పిలుస్తారు. ఈ రాయి అన్ని రాళ్ళ భూమిపైన కాకుండా భూమి లోపల ఈ రాయి దొరుకుతుంది. దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఈ రాయి భూమిలో ఉన్నప్పుడు కొంచెం మృదువుగా ఉంటుంది, బయటకు తీసి సూర్యకిరణాలు పడినప్పుడు ఈ రాయి గట్టిపడుతుంది. ఇది ఈ రాయికి ఉన్నటువంటి ప్రత్యేకత. అంటే అన్ని వందల సంవత్సరాల క్రితమే ఏ సైంటిఫిక్ టెస్ట్ చేసి ఈ రాయికి ఉన్న ప్రత్యేకతను గుర్తించి ఉంటారో అర్థం చేసుకోవచ్చు. ఇక గర్భాలయం ముఖద్వారం చూడండి ఎంత బ్యూటిఫుల్గా చెక్కారో. ఇరువైపులా 2 జయా విజయులు ద్వారపాలకులుగా నిలువెత్తు విగ్రహాలు అయితే మనకు ఇక్కడ కనిపిస్తున్నాయి. లోపల ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు రూపానికి ఏమాత్రం తీసిపోకుండా ఎంతో సుందరంగా చెక్కారు. శంఖచక్ర గదాలు, హారాలు, అలాగే త్రిభంగిమలో ఒక వైపుకు వంగినట్లుగా చాలా సుందరంగా కనిపిస్తున్నారు. ఇక ఈ ఆలయంలో ప్రత్యేకత గురించి చెప్పాలంటే కనుక ఇందులో ఉన్నటువంటి 48 పిల్లర్లు, ఒక్కో పిల్లరు ఒక్కో డిజైన్లో చెక్కడం జరిగింది. ఇక ఈ పిల్లర్ వచ్చేసి మోహిని పిల్లర్. శ్రీ మహావిష్ణువు యొక్క మరొక రూపమే మోహిని అవతారం, అందుకే దీనిని మోహిని పిల్లర్ అని పిలుస్తారు. ఇక్కడ చూడొచ్చు దీనిపైన శ్రీ మహావిష్ణువు యొక్క దశావతార రూపాలు, మత్స్య, కూర్మ, వరాహం వంటి 10 రూపాలు మనకి ఇక్కడ చెక్కడం జరిగింది. ఇక్కడ చూస్తే కనుక 7 అడుగుల ఎత్తులో మనకు మోహిని రూపం అయితే మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి మరొక విశేషం ఏంటంటే ఈ స్తంభము అలాగే ఈ శిల్పము 2 ఏకశిలతో నిర్మించడం అయితే జరిగింది. ఇదంతా కలిపి ఒకే రాయి కావడం విశేషం. ఇక తలపైనటువంటి కిరీటాన్ని చూడండి, వజ్రాలు పొదిగినట్లుగా చిన్న చిన్న డీటెయిల్స్ను కూడా వీళ్ళు చెక్కడం జరిగింది. ఈ ఆలయంలో ఈ పిల్లర్కు చాలా ప్రత్యేకత ఉంది. దీన్ని నరసింహ పిల్లర్ అని పిలుస్తారు. ఈ ఆలయం బయటి గోడలపై ఉన్నటువంటి మొత్తం శిల్పాలు కూడా ఈ ఒక్క పిల్లర్ పైన చెక్కడం ఈ పిల్లర్ యొక్క ప్రత్యేక విశేషం. దీనిని రొటేటింగ్ పిల్లర్ అని కూడా పిలుస్తారు. అంటే ఈ స్తంభం తిప్పితే చుట్టూ తిరుగుతుంది. ప్రస్తుతం ఇది స్ట్రక్ అవ్వడం వల్ల తిరగడం లేదు. ఇక్కడ చూడండి నా చేతి వేళ్ళు పట్టేంత చిన్న చిన్న రూపాల్లో ఈ స్తంభంపై విగ్రహాలు అయితే చెక్కడం జరిగింది. అలాగే ఈ దేవాలయంలో మరికొన్ని అందమైనటువంటి స్తంభాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. అవి కంకణం పిల్లర్ అని, అలాగే లోటస్ పిల్లర్ అని, అలాగే అంబ్రిల్లా పిల్లర్ అని, అలాగే స్టార్ షేప్ పిల్లర్ అని, అలాగే డైమండ్ కటింగ్ పిల్లర్ అని, వాటికి ఉన్నటువంటి షేప్ని బట్టి వాటిని ఆ పేర్లతో పిలవడం జరుగుతుంది. ఇక ఈ దేవాలయానికి ఉన్నటువంటి మరో ఆకర్షణ ఏంటంటే దీని సీలింగ్. భారతదేశంలోనే ఏ దేవాలయంలో లేనటువంటి అమేజింగ్ సీలింగ్ డోమ్స్ని అయితే మనం ఇక్కడ చూడొచ్చు. చిన్న చిన్న డీటెయిల్స్తో చాలా అద్భుతంగా చెక్కడం అయితే జరిగింది. మధ్యలో చూడొచ్చు నరసింహ అవతారం, హిరణ్యకశిపుని చంపుతున్నటువంటి నరసింహస్వామి యొక్క రూపం అయితే మనకి ఇక్కడ చెక్కడం జరిగింది. ఈ దేవాలయానికి ఉన్నటువంటి మరో ప్రత్యేకత ఏంటంటే ఈ ఆలయాన్ని ఇంటర్లాకింగ్ సిస్టంతో నిర్మించారు. అంటే ఈ ఆలయంలోని ప్రతి శిల్పం కూడా, ప్రతి పిల్లర్ కూడా ఎటువంటి ఐరన్, సిమెంట్ వాడకుండా దృఢంగా ఉండేలా ఒక రాయిని మరో రాయిలోకి ఇంటర్లాకింగ్ చేసి నిర్మించారు. ఇప్పటికీ ఈ దేవాలయం నిర్మించి దాదాపు 1000 సంవత్సరాలు కావస్తుంది. అయినా ఇంకా చెక్కు చెదరకుండా దృఢంగా ఉంది. దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఇంత గొప్ప దేవాలయాన్ని నిర్మించిన హొయసల కాలం తర్వాత, అంటే 300 సంవత్సరాల తర్వాత 14వ శతాబ్దంలో ఢిల్లీ సుల్తాన్ అయినటువంటి అల్లావుద్దీన్ ఖిల్జీ ఆధ్వర్యంలో అతని కమాండర్ అంటే మలిక్ కఫూర్ వచ్చేసి ఈ దేవాలయాన్ని సందర్శించిన తర్వాత ఇంత గొప్ప దేవాలయాన్ని చూసి
ఓర్వలేక ఈ దేవాలయం పైనటువంటి దాదాపు చాలా శిల్పాలను విధ్వంసం చేయించాడు. ఈ ఒక్క దేవాలయమే కాకుండా దాదాపు హొయసలు నిర్మించినటువంటి వందల దేవాలయాల్ని హిందువులు పూజించకూడదనే ఉద్దేశంతో చరిత్రలో ఇలాంటి ఆలయాలు నిలిచిపోకుండా ఉండాలని చెప్పేసి విధ్వంసాన్ని సృష్టించాడు. ఇలా చాలా దేవాలయాలపై ఉన్నటువంటి దేవతా శిల్పాలకు ఉన్నటువంటి కళ్ళు, ముక్కు, చేతులు తీసేయడం అయితే జరిగింది. 103 సంవత్సరాల్లో కష్టపడి నిర్మించినటువంటి ఇంత అద్భుతమైన దేవాలయాన్ని ఎలా విధ్వంసం చేయాలనిపించిందో. కానీ దురదృష్టం ఏంటంటే అలాంటి అలావుద్దీన్ ఖిల్జీ, మలిక్ కాఫూర్ గురించి మన పుస్తకాలు రాశారు. కానీ ఈ దేవాలయం నిర్మించినటువంటి ఈ హొయసల రాజుల చరిత్ర కానీ మనకు ఎక్కడ చరిత్రలో అయితే రాయలేకపోయారు. ఇక ఏ ప్రాచీన దేవాలయాలను చూసినా కూడా ఆలయం లోపలికి వెలుతురు తక్కువగా ఉండేలా నిర్మించేవారు. కేవలం దీపాల కాంతి అలాగే సూర్యుడి కిరణాలు మాత్రమే లోపలికి వచ్చేలా ఆలయాలు నిర్మించేవారు. ఈ ఆలయం కూడా చూడొచ్చు, బయటి గోడల పైన చిన్న చిన్న రంధ్రాలను అయితే మనకు ఇక్కడ చెక్కడం జరిగింది. అలాగే ఇక్కడ మనకు బయటి గోడలో చూడొచ్చు, ఇక్కడ మనకు కొన్ని స్తంభాలు కనిపిస్తున్నాయి. ఈ దేవాలయం చుట్టూ 34 స్తంభాలు మనకు ఇక్కడ కనిపిస్తాయి. అలాగే ఇక్కడ పైన చూడండి, ప్రతి స్తంభం పైన మనకు ఇక్కడ ఒక శిల్పం కనిపిస్తుంది. ఈ దేవాలయం బయటి గోడల పైన 38 స్త్రీల యొక్క శిల్పాలు అయితే మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఈ విష్ణువర్ధన రాజు యొక్క సతీమణి శాంతలాదేవి గారు భరతనాట్యకారిణి కావడం చేత ప్రత్యేకించి ఇలా ఈ 48 భరతనాట్య భంగిమల్లో శిల్పాలను అయితే ఏర్పాటు చేయించడం జరిగింది. ఇక ఇక్కడ మొదటి శిల్పం చూస్తే ఈ శిల్పం పేరు వచ్చేసి దర్పణ సుందరి. ఎడమ చేతిలో మనం చూడొచ్చు, అద్దం పట్టుకొని తను అలంకారం చేసుకుంటున్నటువంటి సన్నివేశం మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక ఈ శిల్పం పేరు వచ్చేసి శుకవాషిని. శుక అంటే చిలుక అని అర్థం, భాషిని అంటే మాట్లాడడం. తన ఎడమ చేతిలో ఉన్నటువంటి చిలుకతో మాట్లాడుతున్న శిల్పాన్ని చెక్కడం జరిగింది. సో అప్పట్లో ఈ కమ్యూనికేషన్ కోసం అనేది మనకు పక్షులను వాడేవారని మనకు తెలుసు. అలాగే ఇక్కడ చూడొచ్చు, ఈ శిల్పం పేరు వచ్చేసి వసంత నృత్యం. ఇప్పుడు మనం వాడుతున్నటువంటి హోలీ పండుగల్లో వాడే పంపు పిచికారిని అక్కడ చూడొచ్చు. వాళ్ళు కింద 2 చిలికత్తలు వాడుతున్నారు. క్రింద ఒక చిలికత్త కలర్ పంపును పిచికారి కోసం కలర్ నింపుతుంది. ఈ మెయిన్ శిల్పం యొక్క చేతుల్లో కూడా ఈ పిచికారి పంపు అనేది ఉండేది. కాకపోతే ప్రస్తుతం అది విరిగిపోయడం వల్ల మనం చూడలేకపోతున్నాం. ఇక ఈ శిల్పం పేరు వచ్చేసి కీరవాణి. కీర అంటే పక్షి, రైట్ హ్యాండ్ పై పక్షిని చూడొచ్చు. అలాగే పక్షి తెచ్చినటువంటి ఉత్తరం మనకి ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్లో కనిపిస్తుంది. ఈ శిల్పం పేరు వచ్చేసి మరకట మోహిని. మరకటం అంటే కోతి. కింద చూడొచ్చు, తన వస్త్రాన్ని లాగుతున్నటువంటి కోతిని చేతి కొమ్మలతో కొడుతున్నట్లు మనకు కనిపిస్తుంది ఇక్కడ. అలాగే ఈ శిల్పం పేరు వచ్చేసి వేటగత్తె. ఆమె శరీరం చూడండి, బాణాన్ని సంధించినప్పుడు శరీరం ఏ విధంగా అయితే బెండ్ అవుతుందో అలా చెక్కారు. ఒకప్పుడు స్త్రీలు కూడా వేటాడేవారని ఈ శిల్పం ద్వారా తెలుస్తుంది. ఈ శిల్పం పేరు కేశశృంగారిని. ఇక్కడ ఆమె తలస్నానం చేసిన తర్వాత జుట్టుని ఆరబెట్టుకోవడం ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇక ఇది వచ్చేసి త్రిభంగిమ నృత్యం. అమ్మాయి డమరుకం వాయిస్తూ నడుముని త్రిభంగిమ నృత్యంలో చేస్తున్నట్లుగా ఒక వైపుకు వాలి బెండ్ చేసినట్టు మనకు కనిపిస్తుంది. ఇక ఈ శిల్పం వచ్చేసి కపాల భైరవి. చేతి కర్ర పైన చూడవచ్చు ఒక పుర్రె కనిపిస్తుంది మనకి ఇక్కడ, అందుకే ఈ శిల్పాన్ని కపాల భైరవి అంటారు. ఇక ఈ శిల్పం పేరు వచ్చేసి డోలు నృత్యం. ఇక్కడ చూడండి, డమరుకం చేతితో పట్టుకొని చేతి వేళ్లతో డమరుకానుకున్నటువంటి తాళ్ళని అడ్జస్ట్ చేస్తూ డోలు వాయిస్తుంది. ఈ శిల్పం పేరు వచ్చేసి మురళీధర. ఫ్లూట్ వాయిస్తున్నటువంటి సుందరి యొక్క శిల్పం ఇది. ఇక్కడ ఒక అందమైన భరతనాట్య భంగిమలో మరో శిల్పం కనిపిస్తుంది. వెనకాల చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్గా చెక్కారో. ఇదంతా అంటే ముందున్నటువంటి శిల్పం, వెనుక ఉన్నటువంటి డిజైన్ మొత్తం ఒకే శిల్పంపై చెక్కడం అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు, ఆ అమ్మాయి చేతిలో వీణ పట్టుకొని మనకి ఇక్కడ కనిపిస్తుంది. వీణ పైన ఉన్నటువంటి తీగ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. అలాగే ఇక్కడ ఈ అమ్మాయిని చూడొచ్చు, అద్దంలో చూస్తూ జుట్టుని సరిచేసుకున్నటువంటి మనకు దృశ్యం అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఈ బేలూరు చెన్నకేశ్వర స్వామి దేవాలయం యొక్క శిల్ప సౌందర్యం. మరిన్ని దేవాలయాల సమాచారం కోసం ఫాలో అవ్వండి.